హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి 4 గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసము మనము సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇప్పుడు 4 గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే సేవింగ్స్ మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అంటే ఏంటంటే గనక మనకి ఇప్పుడు బంగారం అనేది ప్రెజెంట్ రేటు చాలా ఎక్కువగా ఉంది. రేట్ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఒక గ్రామ్ కొనాలన్నా కూడా ఒక 13,000-15,000 రూపాయల లోపు పట్టుకోవాల్సి ఉంటుంది. అలాగా ఒక గ్రామ్ కొనాలి అంటే అంత అమౌంట్ పట్టుకోవాలి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన వల్ల అవ్వని పని, ఇంకా మనకి బంగారం కొనడం అనేది మన వల్ల కాని పని, ఇంకెప్పుడో చూసుకుందాం అని చెప్పి దాన్ని అలాగా స్కిప్ చేసుకుంటూ వస్తాం. కానీ మనం బంగారం ఎప్పుడో కొందాము, తర్వాత చూద్దాము అనుకుంటే గనక దాని రేట్ అన్నది ఏదైతే ఉందో అది రోజు రోజుకి పెరుగుతానే ఉంటుంది. సో, ఇప్పుడు మనము ఒక్కొక్క గ్రాము లేదా అర గ్రాము అలాగా బంగారం కోసం కొద్దో గొప్పో మనీ అనేది అట్టిపెట్టి మనం సేవింగ్స్ చేసుకుంటే గనక కొనుక్కోగలుగుతాం. ఇక్కడొచ్చేసి మనకి ఒక గ్రామ్ బంగారం వచ్చేసి 22 క్యారెట్లు అయితే గనక రూ. 13,565 అయితే ఉంది. మనము 150 డేస్ ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సేవింగ్స్ అయితే ప్లాన్ చేసుకుందాం. అంటే 5 మంత్స్. 5 మంత్స్ కంటిన్యూగా చేసుకోగలిగితే ఓకే. లేదు అనుకుంటే 150 డేస్ ఛాలెంజ్‌గా తీసుకుందాం. ఇప్పుడు 4 గ్రాములు కొనుక్కోవాలంటే మనకొచ్చేసి రూ. 54,260 మనం సేవింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనము 5 నెలలు మనం చేసుకుంటే గనక కంటిన్యూగా అప్పుడు ఒక నెల ఎలా చేసుకుంటున్నామో మిగతా 4 నెలలు కూడా అలాగే చేసుకోవాలి. అదే 150 రోజులు సేవింగ్స్ ఛాలెంజ్‌గా తీసుకుంటే గనక అప్పుడొచ్చేసి మనము ఎంత అమౌంట్ అనేది వేసుకోవాలి అని ఒక బుక్‌లో నోట్ చేసుకొని వేసుకున్నప్పుడు టిక్స్ అన్నది మనం పెట్టుకుంటే గనక మనం ఇప్పుడు 150 డేస్ ఛాలెంజ్ అనేది పూర్తి చేసుకోగలుగుతామనమాట. ఇప్పుడు 5 నెలలుగా ప్రతిరోజు వేసుకోగలిగినోళ్ళు ఇలా చేసుకోవచ్చు. లేదు నెలలో ఒకసారి మనం సేవింగ్స్ చేసుకోగలం, మనకు శాలరీ వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడేం చేయొచ్చు అంటే మనం నెలకి ఎంత అమౌంట్ అయితే సేవింగ్స్ చేయగలమో అంత అమౌంట్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ దీనికోసం మనమొచ్చేసి 10 రోజులొచ్చేసి మనము రూ. 350 వేసుకుంటున్నాం. ఎవరైతే రోజు ఏదైనా బిజినెస్ కనుక ఏదైనా చిన్నదో, పెద్దదో వ్యాపారం గనక చేస్తున్నట్టయితే వాళ్ళ దగ్గర రోజు మనీ అన్నది ఉంటుంది. వాళ్ళకి కనిపించే మనీ అంతా మనదే అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా దాంట్లో పెట్టుబడి తీయాలి. తర్వాతే వచ్చిందే మనకు లాభం. సో, ఇక్కడొచ్చేసి మనం ఏంటంటే గనక ఇలా సేవింగ్స్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే మనకి కొంత డబ్బులు పొదుపు చేసుకున్నట్టు అవుతుంది. ఇక్కడొచ్చేసి 10 రోజులు రూ. 350 వేసుకుంటాం. ఒక 5 రోజులు రూ. 400 వేసుకుంటాం. ఇంకొక 5 రోజులు రూ. 450 వేసుకుంటాం. ఇంకా 2 రోజులొచ్చేసి రూ. 500 వేసుకుంటాం. తర్వాత మిగతా 8 రోజులొచ్చేసి రూ. 265 అయితే వేసుకుంటాం. ఇలాగా మనం వేసుకున్న అమౌంట్ ఎంతయింది అన్నది గనక మనం చూసుకున్నట్టయితే నెలకి 10 రోజులు మనం రూ. 350 వేసామంటే రూ. 3,500 అవుతుంది. ఇంకో 5 రోజులు 400 వేసామంటే రూ. 2,000 అవుతుంది. ఇంకొక 5 రోజులు రూ. 450 వేసామంటే రూ. 2,250 అవుతుంది. ఇంకొక 2 రోజులు రూ. 500 వేస్తే అది రూ. 1,000 అవుతుంది. ఇంకా 8 రోజులు రూ. 265 వేస్తే 2,100 రూ. 120 అవుతుంది. మొత్తం ఇలా మనం నెలకు చేసుకునే సేవింగ్స్ వచ్చేసి రూ. 10,870 అయితే అవుతుంది. ఓకే. ఇలా చేసుకుంటే నెల నెల ఇంత వేసుకుంటాం. కాదు మనం ఇలా చేసుకోలేము అనుకుంటే గనక మనం 150 రోజులు సేవింగ్స్ ఛాలెంజ్‌గా తీసుకొని చేసుకుంటే రూ. 50 రోజులు వచ్చేసి రూ. 350 వేసుకోవాలి. అదే రూ. 400 25 రోజులు వేసుకోవాలి. ఇంకా రూ. 450 వచ్చేసి 25 రోజులు వేసుకోవాలి. రూ. 500 వచ్చేసి 10 రోజులు వేసుకోవాలి. రూ. 265 వచ్చేసి 40 రోజులు వేసుకోవాలి. ఈ 150 రోజుల్లో. ఇలా ఏదైనా ఒక బుక్‌లో నోట్ చేసుకొని మనం వేసుకుంటున్నప్పుడు ఆ అమౌంట్‌కి మనం టిక్ మార్క్ చేసుకోవడం వల్ల ఈ ఛాలెంజ్‌ని మనం 150 రోజుల కన్నా ఇంకొద్దిగా ఎక్కువ రోజులు పట్టినా గూడా మనము ఎంతో కొంత సేవింగ్స్ అయితే చేసుకున్నట్టు అవుతుంది గదా! ఇదండి మనం 4 గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం సేవింగ్ ప్లాన్. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్